మిత్రమా, ఆ ఫుడ్ టాస్క్ వచ్చినప్పుడు బిగ్ బాస్ ఒక మాట మీద ఉండడని నిరూపించుకోండు. ఫస్ట్ ఏమో అన్ని తీసుకొని పోయి లోపల పెట్టమన్నాడు, మళ్ళీ కొంచెం టైం ఇచ్చిండు. ఎందుకు? ఎందుకనంటే అసలు ఆ షో చూస్తుంటే ఏం మాట్లాడాలని అర్థమైతలేదు. ఫస్ట్ ఎందుకు ఇది బిగ్ బాస్ షోనా బిచ్చపోల షోనా అనిపిస్తుంది. బిచ్చపోల కంటే మరీ అధ్వానంగా ఉన్నారు. ఈ లేకిడి బతుకులు ఎందుకో, ఈ తిండి గురించి తనకలాడు ఎందుకో. వీళ్ళు ఒక 10 నిమిషాలు కుక్కలు తిన్నట్టు ఎట్ట తిన్నారు చూసిన. ఆడ సైరన్ కొడుతున్నాడు ఆ పెద్ద మనిషి, అయినా కూడా ఎవరికి కాతరలేదు. ఈ తిండి కోసం ఎందుకు ఇట్లా తనకలాడు అంటే తర్వాత దొరుకుతుందో లేదో, తినకపోతే తినకు. లడ్డు కోసం నామినేషన్ కి పోయినప్పుడు మరి బతుకులు చేయడా? ఇగో తిండి కోసం బతికేది 2 కార్లు అన్నది. కాయ కష్టం చేసి ఆ ఒంటిని శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే కాస్త కావాల్సినంత తినాలి. ఈ తీరుగా లేకడి బిచ్చ బతుకులు తినలేదు. ఏసీలో వండుకుంటా మంచిగా నిమ్మతంగా కుండగదలకుంటూ వండుకుంటా మాట్లాడుకుంటా కూడా తిండి తిన, ఏదో ఎన్నో ఇళ్ల నుంచి తిండి తిన్నట్టు ఎప్పుడు తినలే బతుకులు. మోతీచూర్ లడ్డు, సంత్ర, పప్పు, మాడినన్ను, ఇంకోటి ఇంకేంటిది ఇప్పుడు కుక్కరు. ఇది ఇప్పుడు ఫుడ్ గురించి ఇంతేనా బతుకు? మీ బతుకులకు అసలు టాస్క్ స్టార్ట్ కాలేదురా నాయన. కానీ కాదు, అసలు నాకు ఒక్కటి అర్థమైతే లేదబ్బా. ఈ షోను కనీసం ఆ టెలికాస్ట్ చేసేటోళ్ళన్నా చూస్తారు. ఏమన్నా మాట్లాడారు? ఆడ ఏం చూపించా, డే 1 నుంచి మాట్లాడుతున్నాం మనం. నువ్వు ఎట్లయితే ఆలోచించినావో అట్లనే ఆదిత్య ఓం గారు ఆలోచించి ఆయన నిమ్మలంగా కూర్చుండు. చూసినావా తిండి గురించి ఇంత చేయడం ఎందుకు అని? ఆ మెచ్యూరిటీ అనేది అందరికి ఉండాలి కదా మిత్రం. మాకు తెలిసి దానికన్నా ముందు కూడా బిగ్ బాస్ మీరు సడన్ గా ఇట్లా చెప్పడం మాకు ఇబ్బందిగా ఉంది అది ఇది అని రిక్వెస్ట్ చేసి ఉంటారు. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పేసి అని ఉంటే సరే మీకు కొద్దిగా టైం ఇచ్చిన పీకేదే ఉన్నది. బ్రేక్ఫాస్ట్ చెయ్యనంతగా పీకేది ఇదే పీకి పంచాయతీ కదా. ఆ డస్ట్బిన్ లో వేసినా చెయ్యి పెట్టి తీసిన, డస్ట్బిన్ లో పెట్టి ఏదో డ్రైనేజ్ లో పెట్టి తీసినంత బిల్లప్ప వీళ్ళ బోబరాక్ష అనుకున్నవారు మెట్లు వేసినందుకే. అదే ఆ వేసినందుకే ఎంతసేపు ఇక అదేదో డ్రైనేజ్ లో పడితే ఈమె మొత్తం బట్టలని పేషాల దూకి బాటలు తీసుకొచ్చినట్టు శక్తి అంతా ఏరినట్టు అదే ముచ్చట. ఈ రోజు ఫస్ట్ వచ్చిండు, ఐ కాంట్ బిలీవ్ అని అట్లా 3 రోజులు నడిపించిండు. దాన్ని 3 రోజులు సస్టైన్ చేసిండు. ఐ కాంట్ నిన్న నేను అట్లయినా ఉండలేను అన్నాడు కూడా. సింపతి కార్డ్ తోటి నేను నిలబడ్డా అన్న ట్యాగ్ ని తీసుకుందామని కష్టపడి ఆడుతుండట. ఏం ఆడుతుండో నాకు అర్థం. అసలు వీళ్ళ దగ్గర అసలు సరైన డిస్కషన్ లేదు, సరైన మాట లేదు, సరైన గేమ్ లేదు. ఒక టాస్క్ ప్రకారం ఏమైనా వీళ్ళది ఇక్కడే వీళ్ళ మానసిక మెంటల్ స్టేటస్ ఇక్కడ ఆగిపోయింది. కాదు ఫుడ్ గురించి మరి అట్లా చేయడం కరెక్టా రాంగా? అసలు ఆదిత్య ఓము చాలా గ్రేట్ అనే విధంగా గ్రేట్ కాదా? ఆదిత్య ఓం గారు ఒక్కరు అతను ఆ విషయంలో మాత్రం ఆయనకి ఒక 100 పాయింట్స్ ఇచ్చుకో. 100 కాదు 2 లక్షలు ఇచ్చినా నష్టం లేదు. ఎందుకంటే అట్లా ఉండాలి మనిషి, లాంటిగా బతకాలి. బిచ్చపోలు బతికినట్టు నీ అవ్వ మనకు అమీర్పేట కదా బిచ్చపోలు కూడా ఉడకలేమో నాకు తెలిసి. కూడా ఎందుకు అంత దరిద్రంగా తిండి కోసం చిప్స్ బీకుడు, ఆగమాగం చేసుడు, సైరన్. ఇంకోటి ఫస్ట్ కూడా వాళ్ళు బిగ్ బాస్ పెట్టేమన్నా కూడా వీళ్ళు మీరు ఏంది రాంగ్ గా చిప్స్ తింటున్నారు. ఎవరికైనా ఏంది తెలియకుండా మళ్ళీ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా పెట్టేసి వాళ్ళని కూడా ఈ గ్రూప్ లో జాయిన్ చేసుకుందాం అందరు తినండి అని చెప్పేసి నువ్వు చేసిన తప్పు కాకుండా అందరితో చేపియడము. దాని తర్వాత మీ సైకాలజీ ముఖంలో మన్నుగొట్ట ఏం సాడిస్తురా మీరు. అప్పుడే తిట్టుకుంటారు వీళ్ళను. అమ్మ తోడు వీళ్ళు అదే యాక్టింగ్. అప్పుడే తిడతారు, అప్పుడే రంగు పోసుకుంటారు. దీని అమ్మ జీవితం నిన్న వీళ్ళు అంతా ఆడేది 2 రోజులు ఆట చూసి నేను హోలీ పండుగ ఏమనుకో క్యాలెండర్ చూసిన. దీని అమ్మ జీవితం హోలీ పండుగ ఎప్పుడో ఉన్నది. వీళ్ళు చేసి అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే వీళ్ళు పెట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే ఒకరికొక మూతలో చిప్స్లు పెట్టుకుంటారు. ఏం యాక్టింగ్ రా ఇది మీది? వీనికి వీడు వాడనే అనుకుంటాం, మళ్ళీ వీనికి వాడు హగ్గులు ఇస్తాడు. ఇది హగ్గు షోనా అక్కింగ్ షోనా? ఏం షో అది? దాని గురించి మాట్లాడదాము. అండ్ చెప్పండి మీరు కూడా ఫుడ్ గురించి వాళ్ళు చేసింది కరెక్టా? ఇప్పుడు బిగ్ బాస్ ఏమన్నాడు, మీకు ఇంకొంత సమయం ఉన్నది అని అన్నాడు. కానీ భగవాన్ల మీద పడి పందు లెక్క తినుండ్రా అని చెప్పిండా? అసలు మీకు మరికొద్ది సమయం అనగానే లేచి ఉన్నారు. నేనేమనుకున్నా ఫుడ్ గురించి అని వీళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కాబట్టి కదా ఉరికిపోయారు. నేను అనుకున్నా అరే ఏదైనా పెండింగ్ పనో లేకపోతే ఏదైనా క్లీనింగ్ మిస్ అయిందో లేకపోతే ఏమైనా బోలు తోముతారని అనుకుంటా. పోయి ఆగబడి అటు చెప్పడాలి. ఇంకోటి బిగ్ బాస్ ను కూడా బిచ్చపోని చెప్తున్నారు. అయితే సైరన్ చెప్పినప్పుడు ఆగాలి కదా.
అలర్ట్ కావాలి కదా. వాళ్ళు చలి చెప్పి మరి కొద్ది సమయం ఉన్నది, మీరు తొందరగా రండి. వార్నింగ్ వచ్చి మీ ఆఖరికి మీ పైసలు పోతుంది అంటే తప్ప ఆపలేరు. ఆఖరికి పైసలు పోతాడు. ఇంకొకటి ఆఖరికి పోన్ ఈ బిగ్ బాస్ కూడా ఏం చెప్తారంటే వాడిని కూడా ఇళ్ళకే తీసుకొస్తారు. మీకు దండం పెడతా, మీ కాలు మొక్కుతా, తొందరగా మీరు రండి అని వాడు అడిగే బదిలీ. అవన్నీ ఇంటర్లేదు లాస్ట్ సీజన్ లా అని చెప్పి ఇప్పుడు పైసలు వీక్లీ పెట్టి మీరు తప్పు చేస్తే కట్ చేస్తా అని పెట్టుకోరు. మన జాబ్ లేక 10 నిమిషాలు లేట్ వస్తే పంచ్ కట్ చేసినట్టు ఇది కూడా ఎంప్లాయీకి అయితే చేస్తారు, వీళ్ళు కూడా అదే స్టంట్ ప్లే చేస్తారు. వర్కౌట్ అవుతుంది. వీళ్ళు ఏం తప్పు లేదు, నువ్వు ఉంటా అంటే నీకు పనిష్మెంట్ గా పైసలు కానీ ఇంకొకటి ఏంది నాకు అర్థం కాదండి, ఇప్పటిదాకా వీళ్ళు అసలు ఏ టాస్క్ ఆడలేదు. కానీ నాకు ఎందుకు అర్థమవుతుంది, అసలు వీళ్ళు ఏం ఆడలేదు. ఎంతసేపు ఈ లడ్డూలు గిడ్డూలు దీని దగ్గర తిండి దగ్గరనే కొట్లాడుతున్నారు. బేబక్క పోతే ఏమైనా రోజులు మారితేమో బిగ్ బాస్ కాకుండా అంటే సేమ్ రొటీన్ ఉన్నది. అంతే కరెక్ట్ చెప్పినావు. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. అసలు ఫుడ్ గురించి ఎంత గొడవ పడ్డాం కరెక్టా రాగా మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.